GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. సో మార్కెట్‌లో మనము చాలా వోలటైల్ చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగా ఎఫ్ఐఎస్ ట్రెండ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో చాలామంది ఎఫ్ఐఎస్ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి అసలు మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అదేవిధంగా ఆగస్టులో ఎఫ్ఐఎస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎఫ్ఐఎస్ అంటే కంట్రీకి ఒక బూన్ అని చెప్పుకోవచ్చు. అవునండి. కానీ ఇప్పుడు ఎఫ్ఐ ట్రెండ్స్ అనేది బ్యాక్ ఫైర్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. సో దీనివల్లే మన ఎకానమీ కూడా కొంచెం తగ్గుతుందని చెప్పి అనుకోవచ్చు. అసలు ఆగస్ట్లో ఎఫ్ఐఎస్ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఈ మంత్లో ఎలా ఉండబోతున్నాయి? మంచి క్వశ్చన్ సార్. జనరల్గా ఏంటంటే అందరూ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసేస్తున్నారు, ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అసలు ఆగస్టులో ఎంతమంది ఎఫ్ఐఎస్, వాళ్ళు మనకి ఇంతవరకు ఎఫ్ఐఎస్ అని ఒక వర్డ్ వింటున్నాం కానీ అందులో అసలు ఎవరు ఉన్నారు పార్టిసిపెంట్స్, ఏ కంట్రీ వాళ్ళు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుందని, నార్మల్ పర్సన్స్ అందరికి కూడా ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నాం. సో ఇందులో డేటా ప్రకారం ఏంటంటే ఇప్పుడు మలేషియా అగ్రస్థానంలో ఉంది. వాళ్ళు 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆగస్టులో. సో దానిలో ఈక్విటీలో 6,800 కోట్లు, అలాగే డెట్లో 400 crores. దాని తర్వాత తీసుకుంటే జర్మనీ కూడా 3,000 crores ఇన్వెస్ట్ చేసింది ఇండియన్ మార్కెట్లో ఆగస్ట్ ఓన్లీ 1 monthలో. దానిలో 900 crores ఈక్విటీలో వచ్చింది, 2,000 crores డెట్ మార్కెట్లో ఉంది. ఆ తర్వాత వచ్చి కెనడా వచ్చి 1,300 crores. కెనడా 1,300 crores-లో 375 crores ఈక్విటీలో ఉన్నాయి, అలాగే 900 crores డెబిట్లో ఉన్నాయి. తర్వాత కువైట్ వచ్చి 250 crores ఇన్వెస్ట్ చేసింది. సో 250 ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒమన్ వచ్చి 40 crores. అయితే ఇప్పుడు కొన్ని కంట్రీస్ మనీని తీసుకెళ్ళిపోయినాయి ఈ ఆగస్ట్లో. సింగపూర్ 3,500 crores ఈక్విటీలోంచి మైనస్ చేశారు. అట్ ద సేమ్ టైం డెబిట్లో 5,000 crores ఇన్వెస్ట్ చేశారు డెబిట్ మార్కెట్లో. సో నెట్ 1,800 crores పాజిటివ్గానే ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్ వచ్చి 1,500 crores ఈక్విటీలోంచి విత్డ్రా చేసుకున్నారు. డెబిట్లోనేమో డెట్ మార్కెట్లో 1,800 crores ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇటు అమ్మేసి ఇటు కొనుక్కుంటాం, అంటే ఒక డెట్ మార్కెట్ అంటే స్టేబుల్ కాబట్టి. సో దానిలో నెట్ ఇది. సో నెదర్లాండ్స్ వచ్చి 800 crores ఈక్విటీలోంచి బయటకు వచ్చి 1,000 crores డెట్లో బై చేశారు. సో అలాగే ఇంకా మొత్తం అదర్స్ 51,000 crores టోటల్గా ఈక్విటీలోంచి బయటకు వెళ్ళిపోయినాయి. అలాగే 77,000 crores డెట్ మార్కెట్లోకి వచ్చాయి. టోటల్ ఆగస్ట్ ఎఫ్ఐఎస్ తీసుకుంటే -43,000 crores నెట్ మైనస్లో ఉన్నారు. సో అసలు ఎఫ్ఐఎస్ యొక్క మేజర్ రోల్ ఏంటి? అట్ ది సేమ్ టైం అది మన కంట్రీకి ఎలా ఎఫెక్ట్ అవుతాయంటే ఏమంటారు? యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒక కంట్రీలో స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్ చూసుకుంటే ఇండియన్ రీటైల్ పీపుల్ ఉంటారు, తర్వాత హెచ్ఎన్ఎస్ ఇండియన్ హై ఉంటారు, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ ఉంటుంది, తర్వాత ఎఫ్ఐఎస్ ఉంటారు. సో ఇప్పుడు ఈ నలుగురు 4 పోర్షన్స్ అన్నమాట. ఇప్పుడు వీటిల్లో ఏమవుతుందంటే ఒక మార్కెట్ గ్రో అవ్వాలంటే ఇప్పుడు నలుగురిలో ఎఫ్ఐఎస్ కానీ, ఈ హెచ్ఎన్ఐస్ కానీ, తర్వాత ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళకి మొత్తం మార్కెట్ మీద 80% దాకా వెయిటేజ్ వీళ్ళకే ఉంటుంది. 20% రీటైల్ క్లయింట్స్కి ఉంటుంది. మనం సో ఇప్పుడు ఇందులో ఎఫ్ఐఎస్ పోర్షన్ వెళ్ళిపోతున్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి కానీ బట్ వాళ్ళు కూడా ఇన్ఫ్లో అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ రైజ్ అవుతుంది. ఇప్పుడు హెచ్ఎన్ఐస్ ఎటు ఇండియాలోనే కొనాలి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎటు ఇండియాలోనే కొంటారు. కాబట్టి వీళ్ళు ఎటు కూడా ఎటు బయింగ్ చేస్తున్నారు కానీ మొత్తం ట్రెండ్ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ మీద డిసైడ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవడంతో ఆ పోర్షన్ తగ్గుతుంది. అంతకుముందు ఎలా ఉండేదంటే ఓన్లీ ఎఫ్ఐఎస్ ఉండేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ ఒక 5% ఉండేది, హెచ్ఎన్ఐస్ ఒక 20% ఉండేది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ దాదాపు ఏమైందంటే ఒక 30% దాకా వెయిటేజ్ వచ్చింది. అంటే ఎవ్రీ మంత్ 1 lakh crores 2 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు హైయెస్ట్ డామినేటింగ్ ప్లేయర్ అయింది.
ఇది ఇండియన్ మార్కెట్లో. అలాగే దాని తర్వాత వచ్చి ఈ హెచ్ఎన్ఐస్, ఈ ఎఫ్ఐఎస్, హెచ్ఎన్ఐస్ నెక్స్ట్ వచ్చింది. తర్వాత ఎఫ్ఐఎస్ కాంపోనెంట్ ఏముందంటే ఇప్పుడు 15-20% వాళ్ళకి వాళ్ళ పోర్షన్ ఉంది. సో వాళ్ళ పోర్షన్ ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు కూడా పాజిటివ్ ఫీల్ అవుతారో అప్పుడు మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. ఓకే. సో ఇదే లాజిక్ ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ 20 అందరూ 100%లో 100% కనుక ఇన్వెస్ట్మెంట్ ఉంటే గ్రో అవుతుంది. ఒక 20% తగ్గినట్టే కదా, ఆ వీక్నెస్ ఇక్కడ కనపడుతుంది. సో మరేంటి మరి ఎఫ్ఐఎస్ ఎందుకు బ్యాక్ డ్రాప్ చేస్తున్నారు? ఎఫ్ఐఎస్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడ చేస్తారు సార్. అంతేనా? ఇంక వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు ఇండియన్ పీపుల్ ఇండియాలో చేయాలి కాబట్టి చేస్తాం. ఇప్పుడు మనం కూడా ఏం చెప్తున్నాం, లాస్ అయ్యే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నాం కదా. అలాగే వాళ్ళకి ఏంటి 180 కంట్రీస్లో ఏ కంట్రీలో బాగుందో అక్కడికి వెళ్తారు. సో ఎవరి ప్రాఫిట్ వాళ్ళే కదా, అందరూ కూడా సెల్ఫిష్ పాయింట్లోనే చూస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఎప్పుడైతే స్టెబిలిటీ వచ్చి ఇక్కడ బాగా తగ్గాక ఏమవుతుంది, మళ్ళీ కొంతకాలం తగ్గిన తర్వాత అప్పుడు వాళ్ళకి అట్రాక్టివ్ వస్తుంది. సో రేట్లు తగ్గంగానే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వన్స్ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఇన్వెస్ట్ చేశారంటే ఇంకా ఛాన్స్ ఎవరు. కాబట్టి రీటైల్ క్లయింట్స్ ఏంటంటే మార్కెట్లు పడుతున్నప్పుడు భయపడకుండా ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు మనకు బెనిఫిట్ అవుతాయి. సో ఎవరు ఎక్కడికి వెళ్ళరు, కానీ ఏంటంటే హై రేట్లో వాళ్ళు అమ్మేసుకొని లో రేట్లో మళ్ళీ బై చేస్తారు. ఓకే. సో అంతే. సో దీనికి సంబంధించి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? మనం కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీని ఫాలో అయితేనే బెటర్. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తున్నారు కాబట్టి మనం తక్కువ క్వాంటిటీలో ఉండాలి. వాళ్ళు వచ్చేటప్పుడు మనం కూడా బయింగ్లోకి రెడీగా ఉండాలి. సో అలా మనం మన ఓన్గా ఫీర్ అవ్వకూడదు మార్కెట్ని. తగ్గినప్పుడు వాళ్ళు ఇంకా తగ్గంగానే అట్రాక్ట్ అవుతారు. సో కాబట్టి మనం కూడా ఇలాంటి టైంని సరిగ్గా పట్టుకొని మంచి క్వాలిటీ కంపెనీస్లో సిట్టింగ్ చేసుకొని కన్సిస్టెంట్గా ఉండగలిగితే మనం కూడా సక్సెస్ అవుతాం. యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ ఎఫ్ఐఎస్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. సో అన్నీ ఉంటేనే ఆబ్వియస్లీ ద కంట్రీ గ్రోత్ కూడా ఉంటుంది, మార్కెట్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఏది మిస్ అయినా సరే కూడా ఆబ్వియస్లీ మనకి లాస్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేసి స్టడీ చేసి మాత్రమే మీరు పెట్టుబడి పెట్టుకోండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.